Hi friends, this is Naveen. Welcome to Tech24. Friends, Realme X3 series ni త్వరలో ఇండియాలో లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. సో రెగ్యులర్ గా దీనికి సంబంధించి లీక్స్ అయితే వస్తున్నాయి. లేటెస్ట్ గా Realme X3 సూపర్ జూమ్ ఎడిషన్ కి సంబంధించి కంప్లీట్ స్పెక్స్ అండ్ లైవ్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో ఈ వీడియోలో ఈ Realme X3 సూపర్ జూమ్ ఎడిషన్ కి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ఇండియాలో ఈ స్పెక్స్ ని బట్టి ఏ ప్రైస్ రేంజ్ లో రావచ్చు అనేది డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోండి. స్పెక్స్ తెలుసుకునే ముందుగా మనం డిజైన్ చూసినట్లయితే ఈ లీక్ అయిన ఇమేజ్లో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ బ్యాక్ మనకి ఏదైతే Realme X2 అండ్ రిమైనింగ్ ప్రీవియస్ Realme ఫోన్స్ ఉన్నాయో అలాంటి డిజైన్నే పోలి ఉంది. చూడ్డానికి అయితే గ్లాస్ బాడీలా కనిపిస్తుంది. వర్టికల్ కెమెరా కట్అవుట్ అయితే ఉంది. సో 4 కెమెరాస్లో పైన కెమెరా మనకి స్క్వేర్గా ఉంది. అదే మనకి పెరిస్కోపిక్ లెన్స్ అని అయితే అర్థమవుతుంది. అండ్ మనకి సైడ్కి చూస్తే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. పవర్ బటన్లో అయితే ఉన్నట్లు తెలుస్తుంది. బాటంలో మనకి USB టైప్ సపోర్ట్, స్పీకర్ గ్రిల్, మైక్ ఉన్నాయి. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. అండ్ ఫ్రంట్ చూస్తే మనకి డ్యూయల్ కెమెరాస్ పంచ్ హోల్ కట్అవుట్ లో అయితే ఉన్నాయి. స్పెక్స్ చూస్తే ఈ Realme X3 సూపర్ జూమ్ ఎడిషన్ 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. 4G తోటే వస్తుంది. వీళ్ళు స్నాప్డ్రాగన్ 865 కి వెళ్లకుండా అయితే ఒక మంచి పని అయితే చేశారనుకోవచ్చు. ఎందుకంటే కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్ లో ఫోన్ రావడానికి అయితే హెల్ప్ అవుతుంది. పెద్ద పర్ఫార్మెన్స్ లో హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు 865 కి 855 ప్లస్కి. సో మనకి 855 ప్లస్ ప్రాసెసర్తో రావడం వల్ల ఇది ఇంకొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరాస్లో 64MP మెయిన్ సెన్సార్ ఉంటుంది. సామ్సంగ్ ISL GW1 సెన్సార్. సో వీళ్ళు Realme X3 నుంచి ఇదే సెన్సార్ను వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్తో సహా వాడుతూ వస్తున్నారు. సో లోడ్లు వీళ్ళ దగ్గర ఆ సెన్సార్స్ అయితే ఉండి ఉంటాయి. వీళ్ళు సోనీకి వెళ్తే అయితే బాగుండదు. బట్ మనకైతే ఈ సామ్సంగ్ ISL GW1 సెన్సార్ని అయితే దీంట్లో యూజ్ చేశారు. 64MP రెజల్యూషన్తో ఉంటుంది. అండ్ మరొక 8 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ను కూడా వీళ్ళైతే యూజ్ చేసినట్లు తెలుస్తుంది. సో ఇది 5x ఆప్టికల్ జూమ్ని 60x డిజిటల్ జూమ్ని సపోర్ట్ చేస్తుంది. f3.4 అపర్చూర్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో పెరిస్కోపిక్ లెన్స్ OISతో లేకపోతే 60xలో జూమ్ చేస్తే ఇమేజెస్ అయితే చాలా షేకీగా వస్తాయి. అందుకే పెరిస్కోప్కి OIS అయితే చాలా ఇంపార్టెంట్ మెయిన్ సెన్సార్కి లేకున్నా. ఎందుకంటే పెరిస్కోపిక్ లెన్స్ జూమ్ చేస్తుంది కాబట్టి సో చాలా షేక్ అయితే ఉంటుంది. దాన్ని రెడ్యూస్ చేయడానికి OISతో ఈ 8 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ మరొక 8 మెగాపిక్సెల్ సెన్సార్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇది 119 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో వస్తుంది. f2.3 అపర్చూర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అయితే ఇచ్చారు f2.4 అపర్చూర్తో. సో 4వ కెమెరా ఉంది అని చెప్పుకోవడానికి ఈ 2MP మ్యాక్రో లెన్స్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. పంచ్ హోల్ కట్అవుట్లో 32MP మెయిన్ కెమెరా IMX616 సెన్సార్ని యూజ్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. మరొక సెన్సార్ మరి అది 2 మెగాపిక్సెల్ సెన్సారా 8 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది అయితే ఇప్పటికైతే కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4200 mAh బ్యాటరీతో 30W డాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్తో వస్తుంది. 12GB 256GB హయ్యర్ వేరియంట్ ఉండే అవకాశం ఉంది. 8128 లేదా 6128 బేస్ వేరియంట్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఈ ఫోన్లో లేదు. 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా సో లేనట్లుగా అయితే తెలుస్తుంది. Android 10 తోటే వస్తుంది. Realme UIతో వస్తుంది. LPDDR4X ర్యామ్తో UFS 3.0 స్టోరేజ్ని అయితే ఈ ఫోన్లో వీళ్ళైతే ఇస్తున్నారు. ఆర్కిటిక్ వైట్ అండ్ గ్లేషియర్ బ్లూ కలర్ ఆప్షన్స్లో అయితే వస్తుంది. సో ఇవి ఈ ఫోన్ యొక్క స్పెక్స్ అయితే డీసెంట్గానే ఉన్నాయి. ఇవి ఎంతవరకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది ప్రైస్ ఖచ్చితంగా తెలిస్తేనే మనం అయితే చెప్పగలం. సో దీని యొక్క ప్రైస్ని అయితే మనం జడ్జ్ చేసే ప్రయత్నం చేద్దాం. Realme X2 Pro మనకి 90 Hz రిఫ్రెష్ రేట్, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, సో స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్తో 30,000 ప్రైస్ రేంజ్లో ఉంది. దాంతో కంపేర్ చేస్తే ఇది IPS LCD డిస్ప్లేతో వస్తుంది. తక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదు. మెమరీ కార్డ్ స్లాట్ లేదు. కాబట్టి మనం 25,000 ప్రైస్ రేంజ్లో ఈ Realme X3 సూపర్ జూమ్ ఎడిషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్తో 25,000 ప్రైస్ రేంజ్లో సో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది కెమెరాస్ కనుక బాగా పర్ఫామ్ చేస్తే. త్వరలో మనకి ఈ Realme X3 సూపర్ జూమ్ ఎడిషన్ అయితే ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏ ప్రైస్ రేంజ్లో లాంచ్ చేస్తారనేది మనకి అతి త్వరలో తెలుస్తుంది. 25,000 రేంజ్లో వస్తే ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. కాంపిటేటివ్ మొబైల్స్ కూడా ప్రైస్ని తగ్గించుకుంటే ఓల్డ్ ఫ్లాగ్షిప్ కిల్లర్స్, సో వాటితో ఇది కంపీట్ అవుతుందా లేదా అనేది అవి ప్రైస్ తగ్గితేనే
మనం జడ్జ్ చేయొచ్చు. ఇప్పటికైతే ఆ ప్రైస్ రేంజ్లో ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్తో, ఆ బడ్జెట్లో 25,000 ప్రైస్ రేంజ్లో వేరే ఏ ఫోన్ లేదు. సో పర్ఫార్మెన్స్ అండ్ కెమెరాస్ బాగుంటే ఒక మంచి ఆప్షన్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ X3 సూపర్ జూమ్ ఎడిషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.